హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 1900 పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కేటగిరీ వైజ్గా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 285, ఎస్టీ కేటగిరీలో 142, ఓసీ కేటగిరీలో 513, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 190, అన్రిజర్వ్ కేటగిరీలో 770 ఉన్నాయి. టోటల్గా 1900 పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి, నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందని పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బేసిక్ పే వచ్చేసి 48,480 రూపాయల బేసిక్ పే ఇస్తున్నారు. దాంతోపాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. వయసు 20 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి మనం చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది. టోటల్గా 100 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆబ్జెక్ట్ టైప్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 60 minutes టైం ఇస్తారు. 100 questions ఉంటాయి, 100 marks ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 30 questions, 30 marks, 20 నిమిషాలు టైం ఇస్తారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి 35 questions, 30 marks, 20 నిమిషాలు టైం ఇస్తారు. రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 35 questions, 40 marks, 20 నిమిషాలు టైం ఇస్తారు. టోటల్ 100 questions, 100 marks, 60 minute టైం ఇవ్వడం జరిగింది. ఇది ఆబ్జెక్ట్ టైప్లో కండక్ట్ చేస్తారు. దీని తర్వాత వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా 160 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. 200 మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి, 170 questions ఉంటాయి. ఇందులో రీజనింగ్ నుండి 40 questions, 60 marks, 45 నిమిషాలు టైం ఇస్తారు. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ 50 questions, 60 marks, 35 minutes టైం ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 40 questions, 20 marks, 35 నిమిషాలు టైం ఇస్తారు. డాటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి 40 questions, 60 marks, 45 minutes టైం ఇస్తారు. టోటల్గా 60 minutes టైం ఉంటుంది. 200 marks ఉంటాయి, 170 questions ఉంటాయి. దీని తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఇది 2 questions ఉంటాయి, 25 marks ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ డిస్క్రిప్టివ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 30 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే మెయిన్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారో, ఇంటర్వ్యూలో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 బ్యాంకులో PO పోస్టులను భర్తీ చేయనున్నారు. టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 6,715 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1900 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో నుండి ఎస్సీ వాళ్ళకు 285, ఎస్టీ వాళ్ళకు 142, ఓబీసీ వాళ్ళకు 513, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 190, అన్రిజర్వ్ కేటగిరీలో 770 ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 వేకెన్సీస్ ఉంటాయి. ఎస్సీ వాళ్ళకు 75, ఎస్టీ వాళ్ళకు 37, ఓబీసీ వాళ్ళకు 135, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50, అన్రిజర్వ్ కేటగిరీ 203, టోటల్గా 500 ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1100 పోస్టులు ఉంటాయి. ఎస్సీ వాళ్ళకు 165, ఎస్టీ వాళ్ళకి 82, ఓబీసీ వాళ్ళకు 297, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 110, అన్రిజర్వ్ కేటగిరీలో 446 ఉన్నాయి. కెనరా బ్యాంక్లో 1500 పోస్టులు ఉంటాయి. ఎస్సీ వాళ్ళకు 225, ఎస్టీ వాళ్ళకు 112, ఓబీసీ వాళ్ళకు 405, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 150, అన్రిజర్వ్ కేటగిరీలో 108, టోటల్గా 1500 ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 వేకెన్సీస్ ఉంటాయి. ఎస్సీ వాళ్ళకు 75, ఎస్టీ వాళ్ళకు 37, ఓబీసీ వాళ్ళకు 135, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50, అన్రిజర్వ్ కేటగిరీలో 203, టోటల్గా 500 ఉన్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 550 వేకెన్సీస్ ఉంటాయి. అందులో ఎస్సీ వాళ్ళకు 84, ఎస్టీ వాళ్ళకు 41, ఓబీసీ వాళ్ళకు 148, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 54, అన్రిజర్వ్ కేటగిరీలో 223 ఉన్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 504 పోస్టులు ఉంటాయి. ఎస్సీ వాళ్ళకి 76, ఎస్టీ వాళ్ళకి 38, ఓబీసీ వాళ్ళకి 136, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50, అన్రిజర్వ్ కేటగిరీలో 204, టోటల్గా 504 ఉన్నాయి. పంజాబ్ సింధు బ్యాంక్లో 161 ఉంటాయి. అందులో ఎస్సీ వాళ్ళకి 24, ఎస్టీ వాళ్ళకి 13, ఓబీసీ వాళ్ళకి 47, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 15, అన్రిజర్వ్ కేటగిరీలో 62, టోటల్గా 161 ఉన్నాయి. టోటల్గా దేశవ్యాప్తంగా 6715 పోస్టుల్లో ఎస్సీ వాళ్ళకు 1009, ఎస్టీ వాళ్ళకి 502, ఓబీసీ వాళ్ళకు 1816, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 669, అన్రిజర్వ్ కేటగిరీలో 2719 ఉన్నాయి. టోటల్గా 6715 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఐబీపీఎస్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. ఈ నోటిఫికేషన్ ద్వారా కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సిఆర్పి ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 2027-2028 గాను ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 21వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్టులో ఉంటుంది. ఎగ్జామినేషన్కి 1 వీక్ బిఫోర్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్లో కండక్ట్ చేస్తారు. సెప్టెంబర్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది. ప్రిలిమినరీ పర్సనాలిటీ టెస్ట్ నవంబర్లో కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి నవంబర్ లేదా డిసెంబర్లో ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి జనవరిలో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.